నీ జీవితం ఇంకా మారదని చాలా మంది చెప్పేశారేమో. ఇలాంటి దుర్భరమైన బ్రతుకు, నాలాంటి బ్రతుకు ఎవరికి ఉండకూడదని నీ జీవితాన్ని శపించుకుంటా ఉన్నావేమో. ఉదయకాల సమయంలో జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం నిలబడ్డామండి. మన జీవిత కథను తిరిగి రాయగలిగిన దేవుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్తర్ని చూసి అందరూ జాలిపడి ఉంటారు. ఈ యవనస్త్రాలు ఎంత దుర్భరమైన బ్రతుకు, తల్లి లేదు తండ్రి లేడు. వాట్ అ పిటిఫుల్ లైఫ్. ఆమెను రాణిగా నిలబెట్టి దేవుడు చూపించాడండి. దావీదుని చూసిన వారు అనుకుంటారు, అన్నల ఆర్మీలో ఉన్నారు కానీ వీడెందుకు పనికిరాకుండా గొర్రెల దగ్గర ఉన్నాడని. దేవుడు కథ మార్చేశాడు. ఇన్ వన్ సీజన్ డేవిడ్ వాజ్ అ షెపర్డ్, ఇన్ అనదర్ సీజన్ హీ వాజ్ ద కింగ్. యు మే బి గోయింగ్ త్రూ అ సీజన్ ఇన్ యువర్ లైఫ్ టుడే వేర్ యు ఆర్ డిప్రెస్డ్. నీవు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో అనుకోవచ్చు, ఐఎమ్ నథింగ్, నా వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, నా వల్ల నాకు ఆనందం లేదు, నన్ను కన్న తల్లిదండ్రులకు నా కుటుంబానికి కూడా నా వల్ల ఆనందం లేదు, నువ్వు బాధపడుతున్నావేమో. నీ కథంతా మార్చే దేవుడు ఉన్నాడు. నీ పాస్ట్ నువ్వు మార్చుకోలేవు, కానీ ఏసై చేతులు ఇప్పటికిప్పుడు నువ్వు అప్పగించుకుంటే నీ ఫ్యూచర్ అంతా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.